రోగుల బాధలు డాక్టర్లకు తెలుస్తాయో తెలివయో గాని తాగుబోతుల తిప్పలైతే ఆబ్కారీ ఆఫీసర్లకు అన్నీ తెలుస్తున్నాయి. పెగ్గు గుట్కేసినంత సేపట్లనే సమస్యల్ని తీర్చి పడేస్తున్నారు. ఇక పట్నం మందు బాబులంటే ఆబ్కారీ సార్లకు దినం కొత్తల్లుల లెక్కనే మర్యాదలు చేసుట్లా మర్యాద రామన్నలే. ఆహాహాహా, ఏమిగ్రం ఎట్లొస్తాయో ఏందో కానీ ఈ ఐడియాలు చూస్తుంటే రేపు రేపు తాగేటోళ్ళను మంచిగా అరుచుకుంటున్నారని గిన్నిస్ బుక్ వాళ్ళు వచ్చి రాసుకోపోతారు కావచ్చు. హైదరాబాద్ పట్టణపోలకు మందు వాసనతోనే కిక్కెక్కే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే వాడకు దుకాణాలు పెట్టినా సరిపోతలేవని ఆబ్కారీ ఆఫీసర్లు ఆలోచనలు చేసి ఇంకో 117 బార్లు తెరవాలని చూస్తున్నది. తక్కువ ఒక 15,000 మందికి ఒక్కటన్నా బారు లేకపోతే హైదరాబాద్ తాగుబోతులు మస్తు తిప్పల పడతారని బాధపడి ఇగో ఈ ఉపాయం చేసిండ్రు పెద్దసార్లు. మరి కాదా అనులా, ఇంట్లో 10 మంది ఉంటే 9 మందికే బూ వండితే ఎంత తిప్పలవుతుంది? గట్లనే హైదరాబాద్లో కూడా బీరు బరాండీలు ప్రతి తాగుబోతుకు అందేటట్టు లేకపోతే సర్కార్కి ఎంత మాట వస్తుంది? ఇప్పుడు పేరుకు మస్తు బాలున్నాకే కానీ ఆందాక పోతే కాలు గుంజతలేవా? ఓ గాల ఎట్లనో కష్టపడి పోయి తాగినా ఇంటికి వచ్చేసరికి ఎక్కిన రిమంతా ఇచ్చకపోతే ఇక సంబరమేడుంటుంది చెప్పుండ్రి. గందుకే ఇప్పటికైతే వీటితోని సవరించి అచెంక వీలు చూసి ఇంకిని కూడా పెంచుతారట. అట్లనే కడమ ఊళ్ళలో కూడా మందికి తగ్గట్టు మందు షాపులు పెంచి తాగుబోతుల నిమ్మలం చేయాలని ఆబ్కారీ ఆఫీసర్లు ఇప్పటికే కాయిదాలు రాసి పెట్టుకున్నారట. అగ్గో మందు దేవాలనే ముచ్చట ఉండనే ఉండే కాబట్టి హైదరాబాద్ తాగుబోతుల సంఘాలు ఇన్ని ఉంటే అన్ని ఆబ్కారీ పెద్ద సార్లను పిలిచి సన్మానం చేసిరండ్రి. సంబరం కొద్దీ ఇంకిన్ని సవలతులు చేస్తారు.